రవి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న 15వ వార్షికోత్సవం జరుపుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరేశారు, కొన్ని మాటలు కూడా మాట్లాడారు, మీరు వినే ఉంటారు. ఏంటి సార్, వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన అడుగులు ఎటు పడబోతున్నాయి? అడుగులు అధికారం వైపు పడతాయి, ఇంక అందులో రాబోయేది మనమే కళ్ళు మూసుకుంటాయని చెప్తున్నారు కదా. అలాగే మళ్ళీ పాదయాత్ర చేస్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్తారు, ఒక్కో నియోజకవర్గంలో చాలా రోజులు ఉంటారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నిన్న వాళ్ళ 15వ వార్షికోత్సవం ఆయన తాడేపల్లిలో పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. దానికంటే ముందు ట్వీట్ పెట్టారు. వీటన్నిటిలో ఆయన ఒక చిన్న కొట్టొచ్చినట్టు చేసిన మార్పు ఏంటంటే, ఈ పార్టీ జగన్ ఒక్కడిది కాదు, మీ అందరిది. మీ అందరు ఉండబట్టే నేను ఉన్నాను. నేను ఇంకా పుట్టక ముందే నా పార్టీని నా మీద కేసులు పెట్టి జైలుకి పంపించి రకరకాలుగా వేధించిన తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి అనేకమైన మా మీద వ్యతిరేకంగా కుట్రలు చేసినా తట్టుకొని నిలబడ్డాను, ఎన్నో చేశాను. ఇవన్నీ ప్రజల కోసం చేశాను. ఇప్పుడు కూడా మీ అందరి అండతో మళ్ళీ వస్తాను. అంటే ఒక విధంగా ఈ 15 ఏళ్ల గమనాన్ని సమీక్షించుకుంటూ లేకపోతే అనేక మంది అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ జగన్ మటుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రధానంగా వచ్చిన విమర్శ కార్యకర్తలకు దూరం అయ్యారు, లేదా కొద్దిమంది కోటరీ గుప్పిట్లో చిక్కుకుపోయారు, ఇట్లాంటివి వచ్చాయి. కాబట్టి రెండవది, ప్రాంతీయ పార్టీలు అనేవి పూర్తిగా లీడర్ సెంట్రిక్గా ఫ్యామిలీ సెంట్రిక్గా ఉంటాయనే విమర్శ కూడా ఉంది. కాబట్టి అది కాదు, ఈ పార్టీ అందరిది, నా ఒక్కడిది కాదు అనే ఒక మెసేజ్ గట్టిగా చెప్తున్నట్టున్నారు. రెండవది, మిగతా ఎలా ఉన్నా కానీ తరచూ ఆయన ఏదో నన్ను అరెస్ట్ చేశారు అనేది రోజు చెప్పే పరిస్థితి జగన్కు ఉండదు. కొంతమంది చెప్తుంటారు, కానీ అతను నిన్న మొదటిసారి ఈ సమయంలో వాళ్ళకి అది గుర్తు చేసి మొదలవగానే ఇలా చేసినా నేను నిలబడ్డాను, ఇప్పుడు కూడా నిలబడతాను, నాకు మీ నుంచి కావాల్సిన శక్తి వస్తుంది, కాలర్ ఎగరేసుకొని ప్రతి వైసీపీ కార్యకర్త కాలర్ ఎగరేసుకొని తిరిగే విధంగా నేను వ్యవహరిస్తాను, నన్ను చూసి మీరు సంతోషపడే విధంగా అని చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్గా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్లో కూడా ఎగరయ్యరా కాలర్ అని పాటే నడుస్తున్నాను చాలా భారీగా. మరి వ్యూహకర్తలు ప్రచారకర్తలు ఏమైనా పెట్టారో తెలియదు, కానీ ఈయన కూడా కాలర్ ట్యూన్ తీసుకొని కాలర్ ఎగరేద్దామని చెప్పారు. కొన్ని మాటలు కూడా చాలా మాట్లాడారు. అంతకు ముందు రోజు మీడియాతో కూడా మాట్లాడారు వివరంగా. అప్పులు మేము చేసామన్నారు, కానీ వీళ్ళే అప్పులు ఎక్కువ చేశారు, మేము కరోనాలో కూడా అప్పు తక్కువ చేసాము, వీళ్ళదే చాలా ఎక్కువ. పైగా కాగ్ 80,000 కోట్లు అప్పు చేసినట్టు చెప్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ శాసనసభలో 60,000 కోట్లే చెప్పారు, ఇలా పొరపాటు చెప్పారు. కాబట్టి అప్పుల్లో కూరుకుపోతున్నారు వీళ్ళు. అలాగే సూపర్ 6 సూపర్ 7 ఏం లేవు, చాలా ఆగిపోయినాయి. బస్సుల ఉచిత బస్సు కూడా పూర్తిగా అమలు కావట్లేదు. ఇంకా అమలుకు 1500 వేయటము, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఇట్లాంటివన్నీ అలాగే ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జనాభా విధానంలో 4 పిల్లలను 3 కనమని చెప్తున్నారు కదా చంద్రబాబు. పెళ్లికి సహాయం చేస్తామన్నా చేయలేదు, కానీ పిల్లలు కానీ అనేది మటుకు ఏం చెప్తున్నారు అంటే, ప్రతిసారి అన్ని కూడగట్టి వ్యూహాత్మకంగా కూటమి మీద తీవ్రమైన దాడి, అందులో చంద్రబాబు మీద ఫోకస్ పెట్టడము. పవన్ కళ్యాణ్ పేరు కూడా తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా ఒకరినొకరు జాకీలు పెట్టి లేపుకోవటము, ఒకరి డబ్బా ఒకరు కొట్టుకోవటం తప్పితే నిజంగా ప్రజలకు ఏమీ చేయటం లేదు. అది చేసేది మనమే. మేము ఉన్నన్నాళ్ళు డబ్బులున్నా ఉండకపోయినా సంక్షేమ పథకాలు చేసాము, మళ్ళీ మేము సంక్షేమ పథకాలు చేస్తాము, దానికోసం మీకు చేరువవుతాము అని. సో ఇప్పుడు ఒకటి, వైఎస్ఆర్ పార్టీని ఇలా చూసుకుంటే 15 ఏళ్లలో వాళ్ళ సక్సెస్ రేట్ చాలా ఎక్కువే. ఎందుకంటే పార్లమెంటుకు వెళ్ళారు, ప్రతిపక్ష హోదా మొదటిసారి వచ్చింది, రెండోసారి అసలు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 11 సీట్లకు పడిపోయారు నిజమే, కానీ ఓటింగ్ శాతం 40% వచ్చింది కదా. సో ఈవీఎంల వల్ల ఓడిపోయామా, అందుకని ఈసారి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పెట్టాలని ఢిల్లీలో పార్లమెంట్లో మొన్న వాళ్ళ సభ్యులు మాట్లాడారు. అదే సమయంలో ప్రమోద్ బీజేపీకి దగ్గరగా ఉండటం కోసం స్పీకర్ మీద ప్రతిపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం తెచ్చినా కానీ వైఎస్ఆర్ పార్టీ ఎన్డీఏనే బలపరిచింది. కాబట్టి ఇలా ఒకటి మీరు పోల్చుకుంటూ కనుక చూస్తే వ్యూహాత్మకంగా ఒక ఎదురుదాడి చేయడానికి, తమ వాళ్లకు భరోసా కల్పించడానికి గట్టి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. నేను వింటున్నదైతే 3 ఏళ్ళు పూర్తి అవగానే ఆయన, ఇప్పుడు 2వ ఏడు జరుగుతుంది, 2 ఏళ్ళు అవగానే ఆయన భారీ ఎత్తున పాదయాత్రగా వెళ్తారు, కార్యకర్తలకు బాగా దగ్గర అవుతారు.
దానికి సన్నాహంగా జిల్లా నియోజకవర్గాల వారీగా పిలిపించుకొని చాలా చర్చలు అవి కూడా చేస్తున్నారు. కాబట్టి అట్ 15 వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా జగన్ ఒక కొత్త కదలికకు లేదా కొత్త కసరత్తుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. అసలు ఏమి కొంతమంది ఏమో ఆ జనమే రాలేదు, ఉత్సాహం లేదు, అది ఇది అని కూడా కొన్ని మీడియా కథనాలు ఉండొచ్చు. తక్కువ మంది ఫార్మల్గా చేసి ఉండొచ్చు కూడా. కానీ వైఎస్ఆర్ పార్టీకి ఓవరాల్గా ఈ దశలో చూస్తే కొన్ని కేసుల్లో, ముఖ్యంగా లిక్కర్ కేసులోనేమో కొంచెం బెయిల్ రాలేదు, వాళ్ళ ఈడీ కూడా వచ్చింది, అదొకటి జరిగింది. కానీ చాలా విషయాల్లో, ముఖ్యంగా వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ ఇచ్చినటువంటి తుది క్లీన్ చిట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంకా కొత్తగా నిందితులు ఎవరిని చేర్చేది లేదని చెప్పారు. చాలా రోజులు దాని మీద చర్చలు జరిగాయి. కానీ భారతిరెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళ పేర్లు అదే పనిగా తీసుకొచ్చినప్పటికీ సిబిఐ వాళ్ళని ఇంకేమీ కలపలేదు. వాళ్ళ బెయిల్ రద్దుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇవి ఒక విధంగా వైఎస్ఆర్ పార్టీకి బాగా ఉపయోగము లేదా ఉత్సాహం కలిగించేటటువంటి పరిణామాలే. మిగిలిన కూడా ఎలా తట్టుకుంటారు అన్నది ఎట్లా ఉన్నా కానీ కేంద్రము, ఢిల్లీలో ఉన్న బీజేపీ మోదీ ప్రభుత్వం కూడా దూరం చేసుకోకూడదు మరీ ఎక్కువగా అనే అభిప్రాయానికి వచ్చారని. ఇప్పుడు లడ్డూ అంశం కూడా ఆ హెరిటేజ్ ఇందాపూర్ అలాగే వైష్ణవి డైరీ సంఘం ఈ అంశం తీసుకొని వచ్చి ఏమీ వీళ్ళకి ఆలోచన లేదంటున్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళని ఒక విధంగా డిఫెన్స్లో పడేయటంలో వాళ్ళ వ్యూహకర్తలు లేకపోతే వాళ్ళ సలహాదారులు గట్టిగానే పనిచేసి పరిస్థితి కల్పించారు అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. ఇంకా తర్వాత 18 లక్షల మందితో మేము ఒక సైన్యం తయారు చేశాము. ఇప్పటివరకు స్థానికంగా ఒక కమిటీ, అది కూడా ఏర్పాటు చేసి చేయకాల ఉన్న పరిస్థితి పోయి 7 రకాల కమిటీలు వేస్తాము. మహిళలు, విద్యార్థులు, యువత, సోషల్ మీడియా, ఇలా 7 రకాల కమిటీలు, వీటన్నిటిలో కలిపి 200 మందిని నియమిస్తాము. ఇలా అన్ని చోట్ల నియమిస్తే 18 లక్షల మంది కార్యకర్తలతో ఒక సైన్యం తయారవుతుంది. ప్రతి అంశం మీద మేము జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాము అన్నది వాళ్ళు ఇస్తున్న ఒక సందేశం. కాబట్టి ఆయిలింగ్ ది మిషనరీ అంటారు. ఈ ఖాళీ సమయంలో ఈ మిషన్కి ఆయిల్ పెట్టేది ఒకటి కనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే పాత కాపులు అందరూ, కాపులు అంటే కులం గురించి కాదు, నాయకత్వాలు, అది కొడాలి నాని అయినా, మళ్ళీ అంబటి రాంబాబు అయినా, రోజా అయినా, వీళ్ళందరూ రంగంలోకి వచ్చి రోజు ప్రభుత్వం మీద, లేదా తెలుగుదేశం మీద, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం అన్నది కూడా ఇప్పుడు బాగా పెరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఓటమి తర్వాత ఎదురైన ఒక ఏడాది ఎదురు దెబ్బలు, కేసులు, వీటన్నిటిని దాటుకొని దూకుడు పెంచడానికి పూర్తిగా సిద్ధమవుతుంది అన్ని కోణాల్లోనే అర్థమవుతుంది. రైట్ సార్.